ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావును సిట్ అధికారులు మూడో రోజు ప్రశ్నిస్తున్నారు. అధికారులు అడిగిన ప్రశ్నలకు ప్రభాకర్ రావు సరైన సమాధానాలు చెప్పడం లేదని తెలుస్తోంది. ఈ నెల 19న కేసు పురోగతి వివరాలు సుప్రీంకోర్టుకు సమర్పించాల్సిన నేపథ్యంలో సిట్ అధికారులు దర్యాప్తులో కీలక సమాచారాన్ని రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఐక్లౌడ్, జీమెయిల్ అకౌంట్లో ఉన్న డేటా డిలీట్ చేయడంతో దాన్ని రిట్రీవ్ చేయడానికి అధికారులు ప్రయత్నిస్తున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి మణికంఠ అందిస్తారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న మాజీ ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావును పోలీసులు కస్టోడియల్ విచారణ చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం 7 రోజుల కస్టడీలో భాగంగా 3వ రోజుకి చేరుకుంది. మొదటి 2 రోజుల పాటు ప్రభాకర్ రావును విచారించిన పోలీసులు కేవలం కొంత సమాచారాన్ని మాత్రమే సేకరించినట్లుగా కూడా తెలుస్తుంది. ఈ కస్టడీలో ప్రభాకర్ రావు కూడా పోలీసులకి పూర్తిగా సహకరించడం లేదని ఆరోపణలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. అయితే 3వ రోజు కస్టడీలో భాగంగా ప్రభాకర్ రావు నుంచి సిట్ అధికారులు కీలక సమాచారాన్ని రాబట్టేందుకు సిద్ధమైనట్లుగా కూడా తెలుస్తుంది. ప్రస్తుతం ప్రభాకర్ రావుకు ప్రశ్నలు సంధిస్తున్నట్లుగా కూడా పూర్తి సమాచారం అయితే అందుతూ ఉంది. గత 2 రోజుల క్రితమే సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలతో ప్రభాకర్ రావు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో అయితే లొంగిపోయారు. ఈ నేపథ్యంలోనే అతను ప్రస్తుతం జూబ్లీహిల్స్ ఏసీబీ ప్రస్తుతం విచారిస్తూ ఉన్నారు. తిరుమలగిరి అతనికి ప్రశ్నలు సంధించి అతని వద్ద నుంచే కీలక సమాచారాన్ని రాబడుతున్నట్లుగా కూడా సమాచారం అందుతుంది. ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి కీలక వివరాలను ప్రస్తుతం సిట్ దర్యాప్తు అధికారులు అయితే రాబడుతున్నట్లుగా తెలుస్తుంది. ముఖ్యంగా నిన్న 2వ రోజు సుమారు 7 గంటల పాటు ప్రభాకర్ రావును విచారించారు. అలాగే మొదటి రోజు 6 గంటల పాటు విచారించారు. ముఖ్యంగా 26 హార్డ్ డిస్కులకు సంబంధించి ఫోన్ ట్యాపింగ్ చేసిన సమయంలో 26 హార్డ్ డిస్కులను ధ్వంసం చేశారు. అలాగే 7 కొత్త హార్డ్ డిస్కులను రీప్లేస్ చేశారు. సో అసలు ఈ కొత్త హార్డ్ డిస్కులను ఎందుకు రీప్లేస్ చేశారు, అలాగే 26 హార్డ్ డిస్కులను ఎందుకు ధ్వంసం చేశారు అనే దానిపై కూడా ప్రస్తుతం పోలీసులు అయితే సిట్ అధికారులు అతని నుంచి వివరాలు రాబడుతున్న సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. మరోవైపు ప్రభాకర్ రావుకు సంబంధించి 5 జీమెయిల్ ఖాతాలతో పాటు 5 క్లౌడ్ ఖాతాలను కూడా గుర్తించారు. వీటిలో కేవలం 4 జీమెయిల్ అకౌంట్లకు మాత్రమే పాస్వర్డ్లు చెప్పాడు. అలాగే క్లౌడ్ అకౌంట్స్కి సంబంధించి 2 వాటికి మాత్రమే పాస్వర్డ్స్ చెప్పాడు. సో మిగిలిన అకౌంట్స్కి ఇప్పటి వరకు కూడా పాస్వర్డ్ చెప్పడం కానీ ఆ ఖాతాకు సంబంధించి వివరాలు కూడా చెప్పలేదు. అయితే ఇప్పటి వరకు చెప్పిన 4 జీమెయిల్ ఖాతాలకు సంబంధించి అలాగే 2 క్లౌడ్ అకౌంట్స్కి సంబంధించి ఖాతాలకు సంబంధించి పాస్వర్డ్ చెప్పడంతో వాటిలో లాగిన్ అయినప్పటికీ ఎలాంటి డేటా లేకపోవడంతో పోలీసులు అసలు ఇందులో డేటా ఎందుకు డిలీట్ చేసావని అడిగినట్లుగా కూడా తెలుస్తుంది. దానిపై తన వ్యక్తిగత వివరాలను మాత్రమే డిలీట్ చేశాను, ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి ఎలాంటి వివరాలు ఇందులో లేవు, తను ఫోన్ ట్యాపింగ్ సంబంధించి డేటాను కూడా డిలీట్ చెయ్యలేదు అంటూ కూడా పోలీసులు ఎదుట చెప్పినట్లుగా కూడా తెలుస్తుంది. ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించి ఈ పరికరాలను ఎక్కడి నుంచి కొనుగోలు చేశారు, అలాగే ఎవరి ఆదేశాలతో ఈ ఫోన్ ట్యాపింగ్ చేశారు, రివ్యూ కమిటీ ఆదేశాలను ఉల్లంఘించి ఈ ఫోన్ ట్యాపింగ్కు పాల్పడ్డారు. సో ఇలా చేయడం వెనుక ఎవరి కుట్రకోణం ఉంది, ఎవరి ఆదేశాలతో ఈ ఫోన్ ట్యాపింగ్ చేశారనే దానిపై అన్ని విధాలా కూడా పోలీసులు విచారిస్తూ ఉన్నారు. వీలైనంత వరకు ఈ కేసును ముగించే విధంగా, ఈ కేసులో అసలు నిందితులు ఎవరు ఉన్నారనే విధంగా ప్రస్తుతం సిట్ అధికారులు అయితే విచారణ కొనసాగిస్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్టు ప్రశాంత్తో మణికంఠ, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.